హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం అండి. నేను మీ 89 కెరియర్ గైడెన్స్ నుంచి మీ వేణుగోపాల్ రెడ్డి. సో, ఎన్ఐటీ సీరీస్‌లో భాగంగా మనము అన్ని ఎన్ఐటీస్ గురించినటువంటి సమాచారం మన తెలుగు విద్యార్థుల సౌకర్యార్థం అందిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఎన్ఐటీ రూర్కెలా ఇట్ ఈస్ ఎన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండి. ఇది భారతదేశంలోనే అత్యంత పెద్దది. అంటే 1200 ఎకరాల్లో ఈ యొక్క క్యాంపస్ అనేది ఉంది. 1200 ఎకరాలండి. ఒడిస్సాలో ఇది ఒక బ్యూటిఫుల్ క్యాంపస్. చాలా మంది పిల్లలు చెప్తూ ఉంటారు. ఎటు నుంచి పోయినా గాని ఇది 8 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేయాలట. అంటే ఈ డెస్టినేషన్ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ పోవాలంటే 8 కిలోమీటర్లు ఎళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటదని చెప్తూ ఉంటారు. అదే విధంగా లోపల ఇంటర్నల్ ట్రాన్స్‌పోర్ట్ ఉంటదండి. 8 కిలోమీటర్లు నడవాలని మీరు కంగారు పడిపోవద్దు. సో, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్యాంపస్. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 15థ్ ఆగస్ట్ 1961లో ఇది ఎస్టాబ్లిష్ అయిందండి. సో, రూర్కెలా ఎయిర్‌పోర్ట్ అనేది మనకి అందుబాటులో ఉందండి. ఇది ఒక ప్రైవేట్ ఎయిర్‌పోర్ట్ కూడా ఉంది ఇక్కడ. అది ఎస్ఏఎల్ అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్‌పోర్ట్ క్యాంపస్‌లో ఉంది. కానీ మనకి నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ వచ్చేసి రూర్కెలా ఎయిర్‌పోర్ట్. సో, ఇది 130 కిలోమీటర్స్ ఫ్రమ్ ది ఇన్‌స్టిట్యూట్ ఉందండి. రూర్కెలా రైల్వే స్టేషన్ మనకి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇన్‌స్టిట్యూట్ దగ్గర నుంచి. ఆటోస్, రిక్షాస్ అన్నీ కూడా అక్కడి నుంచి అందుబాటులో ఉంటాయి. ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ అనేది దండిగా ఉంటదండి. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సో, ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో 16థ్ ర్యాంకింగ్ 2023 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం దీని యొక్క పొజిషన్ వచ్చేసి 16వ నంబర్ అండి. సో, ఇందులో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. బయోమెడికల్ ఇంజినీరింగ్, సెరామిక్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ మొత్తము 725 సీట్లున్నాయి. భారత ప్రభుత్వ సంస్థలంటే ఇప్పటికి గూడా ఎన్ఐటీస్, ఐఐటీ క్రేజ్ తగ్గకపోవడానికి మీరు చూడండి. ఇక్కడ మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ పెట్టున్నాడు. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజెస్. మొత్తం కలిపి ఒక 100 ఎకరాలో లేకపోతే ఒక 200 ఎకరాలు ఉండొచ్చు. మొత్తం అన్ని ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళన్నీ కలిపి. 40,000 మంది పిల్లలుంటారు. అంటే ఒక సంవత్సరానికి 10,000 ఇంటేక్. కానీ 1200 ఎకరాల్లో విస్తరించినటువంటి ఎన్ఐటి రూర్కెలా ఏమో కేవలం 725 మంది స్ట్రెంగ్త్‌తో నడుపుతున్నారు. సో, అలా నడిపి అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, రిక్రియేషనల్ ఫెసిలిటీస్‌ని, స్పోర్ట్స్ ఫెసిలిటీస్‌ని అలాంటి ఆర్&డి రిక్రియేషనల్ అన్ని రకాలుగా పిల్లల్ని డెవలప్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎన్ఐటీల నుంచి ఒక వజ్రాల్లాగా తయారయ్యి బయటకొచ్చి రూ. 1,00,00,000 ఒక సంవత్సరానికి 21 ఏళ్ల ఒక యంగ్ మైండ్‌కి రూ. 1,50,00,000 ఇచ్చి హైర్ చేస్తున్నారంటే కంపెనీస్ వాళ్ళ యొక్క మెంటల్ డెవలప్‌మెంటు, వాళ్ళ యొక్క సైకలాజికల్ డెవలప్‌మెంటు, వాళ్ళ యొక్క అకాడమిక్ డెవలప్‌మెంటు, వాళ్ళ యొక్క క్రిటికల్ థింకింగు, వాళ్ళ యొక్క రీజనింగు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఏ స్థాయిలో డెవలప్ అయితే నెలకి రూ. 10,00,000 ఇచ్చి తీసుకుంటున్నారంటే కంపెనీస్ వాళ్ళకి ఆ రకమైనటువంటి డెవలప్‌మెంటు ఎన్ఐటీ రూర్కెలా గాని అనేక రకాలైనటువంటి టాప్ 10 ఎన్ఐటీస్‌లో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులున్నాయి. ఇది గమనించాలి పేరెంట్స్ అందరూ గూడా. సో, ఇక్కడ గూడా మంచి హాస్టల్ ఫుడ్ అనేది మనకు అందుబాటులో ఉందండి. మనకి తెలుగు పిల్లలకి గూడా మంచి భోజనం దొరుకుతుంది. మన తెలుగు కమ్యూనిటీస్ బానే ఉన్నాయి. అదే విధంగా బయటకి సంబంధించినటువంటి ఇప్పుడు అందరికి పిజ్జాలు తినే అలవాటు ఉంది కాబట్టి పిజ్జాలు, కేఎఫ్‌సీలు, మెక్‌డొనాల్డ్స్ లాంటి అనేక స్టాల్స్ గూడా ఇక్కడ క్యాంపస్ లోపలే ఉంటాయి. సో, మనకి నియరెస్ట్ రూర్కెలా అనేటువంటిది టౌన్ అండి. అక్కడికెళ్ళి మనం షాపింగ్, గీపింగ్ ఇట్లా జేసుకోవచ్చు. సో, ఈ కాలేజీలో గాని మనం సీట్ రావాలన్నట్లయితే జేఈఈ మెయిన్స్‌లో సీఎస్ఈ గాని మీరు తీసుకున్నట్లయితే 220 మార్కుల వరకు ఈ సంవత్సరం అప్రాక్సిమేట్‌గా ఒక 10 మార్కులు ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటు ఉండొచ్చండి. అదేవిధంగా ఒరిస్సా స్టూడెంట్స్ ఎవరైతే హోమ్ స్టే డొమిసైల్ ఉంటదో వాళ్ళకి ఒక 10 మార్కులు వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో 140 మార్క్స్ అదర్ స్టేట్ స్టూడెంట్స్‌కి వచ్చే అవకాశం ఉందండి. చూడండి ఇప్పుడు సీఎస్ఈ అనేది ఒకటే కాదండి. ఫుడ్ ప్రాసెసింగ్ 140 మార్క్స్ మీకొచ్చినా గూడా మీకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చినా గూడా రూర్కెలాలో వదిలిపెట్టొద్దు. ఎందుకంటే ఈరోజు మనం వంట వండటం పూర్తిగా మర్చిపోయినాం ఇళ్లల్లో. హోటల్స్ ప్రతిరోజు ఏదైనా బిజినెస్ ప్రతిరోజు ఒక 10 బిజినెస్‌లు చిన్న స్థాయి బిజినెస్‌లు ఓపెన్ అవుతున్నాయంటే హైదరాబాద్‌లో గాని లేకపోతే ఎక్కడైనా గాని. హోటల్ ఇండస్ట్రీ దినదినాభివృద్ధి చెందుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ఈరోజు ప్రాసెస్డ్ ఫుడ్‌కి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ కూడా మంచి అవకాశాలే ఉన్నాయి. కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, హెల్త్ కాంప్లెక్స్ ఉంది, కేఫ్‌టేరియా, జిమ్ము, ల్యాబ్స్ అన్నీ ఒకటని లేదు. దాదాపు 60,000 వాల్యూమ్స్ తోటి అతిపెద్ద లైబ్రరీ ఉంది. 1400 జర్నల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ రీసెర్చ్ అంటే మనకి పేటెంట్స్ గాని, తర్వాత సైటేషన్స్ గాని, పబ్లికేషన్స్ గాని ఇటువంటియన్నీ గూడా మనకి ఇందులో ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితి ఉంది.
జాబ్ ఆఫ్స్ జాబ్ ఆఫర్స్ ప్రకారం తీసుకున్నప్పుడు మనకి బయోటెక్నాలజీ అండ్ మెడికల్ ఇంజినీరింగ్‌లో 40,00,000 ఆఫర్ వచ్చిందండి. 2023 చెప్తున్నాను హైయెస్ట్. సో, యావరేజ్‌గా వచ్చేసి 12.55 లాక్స్ వచ్చింది. అదేవిధంగా సివిల్ ఇంజినీరింగ్‌లో తీసుకున్నప్పుడు 59,00,000 ప్యాకేజ్ వచ్చింది. హైయెస్ట్ ప్యాకేజ్. యావరేజ్ కూడా దగ్గర దగ్గర 10,00,000 వరకు మనకి ఉంది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో 24,00,000 యావరేజ్ ప్యాకేజ్ ఉందండి. హైయెస్ట్ వచ్చేసి 1,33,00,000 ఆఫర్. నేను ఇందాకే చెప్పాను కదా! నెలకి 10,00,000 12,00,000 వీళ్ళకి చిన్న పిల్లలకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు మంచిగా చదివి మంచిగాని కమాండ్‌గా సంపాదించుకున్నట్లయితే ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. 24,00,000 యావరేజ్ ప్యాకేజ్‌గా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఉంది. ట్రిపుల్ ఈ కూడా బానే ఉందండి. దాదాపు 18,00,000 ప్యాకేజ్‌తో నెక్స్ట్ మంచి పొజిషన్‌లో ఉంది. ట్రిపుల్ ఈ గాని, ఈసీఈ గాని 20,00,000 ప్యాకేజ్ వరకు వస్తుంది కాబట్టి అట్లా కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ గాని తీసుకున్నప్పుడు ఓసీ బాయ్స్‌కి 3,369. సో, మనకి ఇది కన్సిస్టెంట్ ర్యాంక్‌గా మీకు గ్రోత్ కనిపిస్తుంది. 2021లో తీసుకున్నప్పుడు 2,000 ర్యాంక్‌కి ఇది కట్ అయిపోయింది. 2022లో 2,535. సో, 3,369 కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఎన్ఐటీస్ ఎక్కువ అవటం, అదేవిధంగా జీఎఫ్టీఏస్‌లో కూడా ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయినందువల్ల కొంత ర్యాంకింగ్ అనేది దీనికి తగ్గడం జరిగింది. మీకు 27,169 ర్యాంక్ వచ్చినా కూడా బయోటెక్నాలజీ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. స్టూడెంట్ రివ్యూస్ కూడా పాజిటివ్ రివ్యూస్ మంచిగానే ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మనము జోష్ ఇన్నోవేషన్స్ నుంచి మీకు సమ్మర్‌లో ఏదైతే ఉందో 10,000 రూపీస్ చార్జ్ చేయడం ద్వారా మీకు అవసరమైనటువంటి, మీకు నచ్చినటువంటి, మీరు మెచ్చినటువంటి ఒక కంప్యూటర్ కోర్స్‌ని ఆ 2 మంత్స్ పాటు మీరు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. దాంతో పాటు మీ జోషా కౌన్సెలింగ్ సంబంధించినటువంటి ఆప్షన్స్ పెట్టడం గాని, చాయిస్ సెలక్షన్ గాని, సీసాబ్‌కి సంబంధించినటువంటి ఆప్షన్స్ వచ్చే వరకు, అదేవిధంగా ఎంసెట్ ఆప్షన్స్, ఎంసెట్ యొక్క కౌన్సెలింగ్, కాలేజీల యొక్క పరిస్థితులు, సైకలాజికల్ కౌన్సెలింగ్, ఇట్లా విద్యార్థికి అవసరమైనటువంటి ప్రతి విషయంలో కూడా మేము హెల్ప్ చేయడంతో మీకు ఈ సాఫ్ట్‌వేర్ కోర్స్ కూడా మేము నేర్పిస్తాము. జస్ట్ మేము దీనికి 10,000 చార్జ్ చేస్తాము. మీ రిజిస్ట్రేషన్ కోసం. ఇక్కడ మాకు దగ్గర ఏదైతే నెంబర్ కనిపిస్తుందో 91331145 నెంబర్ గాని కాల్ చేసినట్లయితే మీకు ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనా కూడా మా దగ్గర నుంచి అందుతాయి. మీకు ఇన్ సెలక్షన్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్, ఇన్ సెలక్షన్ ఆఫ్ ది కోర్స్, ఇన్ సెలక్షన్ ఆఫ్ మీ కెరియర్, లేకపోతే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ది కెరియర్ సంబంధించినటువంటి కౌన్సెలింగ్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే నేను చేసేటువంటి అనేక రకాలైనటువంటి రెవల్యూషనరీ ఎడ్యుకేషనల్ వీడియోస్ మీరు, అదేవిధంగా మీ స్నేహితులు కూడా చేరే అవకాశం ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాద్. జై భారత్.